హాయ్ వెల్కమ్ టు కేర్ సంవాద్ విత్ మీ మిర్చి హేమంత్ అండ్ ఈరోజు నాతో పాటు చాలా క్రిటికల్ ఇష్యూ గురించి మాట్లాడడానికి ఐ హ్యావ్ టూ డాక్టర్స్ విత్ మీ డాక్టర్ పిసి గుప్తా అండ్ డాక్టర్ రాధికా మల్రెడ్డి గారు. సార్ అండ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. నాకు ప్రతిసారి కేర్ సంవాద్లో భాగంగా డాక్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆర్ నాలాంటి వాళ్ళకి జనరల్గా ఏదైతే డౌట్స్ ఉంటాయో సోషల్ మీడియాలో దేని గురించి అయితే బస్ జరుగుతుంటుందో గూగుల్లో, ఇప్పుడైతే ఏఐలో చాట్ జీపీటీలో ఎక్సెట్రా, I'm trying to collect all those questions and me meeda I'll throw it at you. Please, you have to answer that bunch of questions. So I hope you'll be very happy doing that. Yeah, we'll do that and we'll try and keep it hybrid between Telugu and English. Yes, sir. Because my Telugu, once people listen to it, they want to speak English with me. So Dr. Radhika will do everything in Telugu. Sir, మీరు తెలుగులో మాట్లాడడం మాకు తీయగా ఉంటుంది సార్. తీయగా ఉంటుంది, ఆవిడ ఒప్పుకోరు, డయాబెటీస్. మేడం, ఫస్ట్లీ మా ఫస్ట్ క్వశ్చన్ మీకే అండి. అంటే మీరు యూ స్పెషలైజ్ ఇన్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, దట్ టు విచ్ బిలాంగ్స్ టు విచ్ ఫోకసెస్ ఆన్ డయాబెటిక్ ఫుడ్ కదా, అండ్ ఈ క్రానిక్ వూండ్స్ దీనికి సంబంధించిన భాగం. హౌ కాంప్లెక్స్ ఆర్ దిస్ డయాబెటిక్ ఫుడ్ కేసెస్ కంపేర్ టు ది అదర్ అండ్ యూ కాల్ ఇట్ ద లిమ్ సాల్వేజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా? నాకు ఆ పేరు విధంగానే కాస్త భయంకరంగా ఉంది. కాస్త ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అస్ టు అస్. ఓకే, ఎప్పుడైనా కానీ డయాబెటిక్ ఫుడ్ అని విన్నప్పుడు బయట చాలామంది అనుకుంటూ ఉంటారు, సరే ఓకే కాల్లో పుండ్ అయింది, మెల్లగా డ్రెస్సింగ్లు చేసుకుంటే తగ్గిపోతుంది. సో చాలాసార్లు ఊర్లో మనం ఏం చూస్తామంటే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఒకవేళ తీసారంటారు, లేకపోతే అల్టిమేట్గా పేషెంట్ లైఫే కోల్పోతూ ఉంటారు ఈ ప్రాబ్లమ్స్ వల్ల. సో ఎంత కాంప్లెక్స్ అంటే ఈ డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లమ్స్, ఒక్కొక్కసారి ఇట్ మైట్ లీడ్ టు లెగ్ తీయడానికి ఆర్ పేషెంట్ లైఫ్ లూజ్ అవ్వడానికి. పేషెంట్ లైఫ్ కూడా? ఇఫ్ నాట్ ట్రీటెడ్, కరెక్ట్ టైంలో ట్రీట్ చేయనప్పుడు కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మనం పేషెంట్స్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. సో ఎందుకు కాంప్లెక్స్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఒక పార్ట్, ఒక బాడీ ఆర్గాన్ని ట్రీట్ చేయడం కాదు. అందులో మల్టిపుల్ ఫ్యాక్టర్స్, వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఫైటింగ్ కెపాసిటీ తక్కువ ఉండొచ్చు, అండ్ ఇన్ఫెక్షన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు ఒక ఫుట్కో ఫింగర్కో సంబంధించింది మాత్రం కాదు, దాని ఎఫెక్ట్ బాడీ మీద అన్ని ఆర్గన్స్ మీద పడడం స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ అండ్ ఒక లెగ్ ట్రీట్ చేయడం కాదు, ఇట్ ఈస్ ట్రీటింగ్ ద పేషెంట్ యాజ్ ఎ హోల్. సో ఇట్ ఈస్ వే డిఫరెంట్ దెన్, అంటే ఇది ఒక సర్జరీ మాత్రమే కాదు, ఇందులో ఒక సైన్స్, మెడిసిన్ అన్ని కంబైన్డ్ ప్రాసెస్. సో ట్రీటింగ్ డాక్టర్ కూడా అన్నిటిని అర్థం చేసుకోగలిగి ఉండాలి. ఖచ్చితంగా మీరు అన్నింటినీ అర్థం చేసుకునే ఆ ముందడుగు వేస్తారని అనుకుంటున్నాం మేడం. అలాగే పిసి గుప్తా సార్, సార్ ఎవ్రీ టైమ్ ఐ స్పీక్ టు యూ ఐ గెట్ టు నో సో మెనీ న్యూ థింగ్స్. నాకు ఒక ఏమంటారు మెడికల్ క్లాస్లోకి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది సార్. సో మై క్వశ్చన్ టు యూ ఇస్, యాజ్ అ వాస్కులర్ సర్జన్, హౌ హ్యాస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ వాస్కులర్ అండ్ రీకన్స్ట్రక్టివ్ అప్రోచెస్ ఎన్హాన్స్డ్ అవుట్కమ్స్ ఆఫ్ డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్? Well, Hemant, it's teamwork. Okay. It's like if you look at the Indian cricket team, you have a specialist who's a wicket keeper. You have specialist pace bowlers, spin bowlers, batsmen. Similarly, in the medical profession, we have different people with different skill sets. And while a bowler can bat, and sometimes they actually save the innings, but it's not that something that they would do consistently. So similarly, as a vascular surgeon, I can do some foot procedures, but I would not be able to consistently provide good results, which Dr. Radhika would be able to, because she's specially trained in dealing with foot. And therefore, when I have a vascular patient who requires a vascular procedure and also a foot procedure, when the two of us do it together, we win. Correct. It's like two specialists handling one case. Absolutely. Right. Now I'm handling two specialists. మేడం, నాకు ఈ డయాబెటిక్ ఫుడ్కి సంబంధించి నిజంగా నేను చదువుతుంటే రీసెర్చ్ చేస్తుంటే నాకు చాలా కొత్త క్వశ్చన్స్ వచ్చాయండి. సో ది అదర్ వన్ ఇస్ డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ అంటారు కదా, దట్ ఆఫెన్ ఇన్వాల్వ్ న్యూరోపతి, పువర్ సర్క్యులేషన్ అండ్ కాంప్లెక్స్ వూండ్స్, రైట్? నా క్వశ్చన్ ఈస్, హౌ డస్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ లైక్ ఆఫ్లోడింగ్ ప్రొసీజర్స్ లేకపోతే ఫ్లాప్స్ ప్లే అ రోల్ ఇన్ ప్రివెంటింగ్ దిస్ యాంప్యుటేషన్? బికాస్ ఎంత అనుకున్నా సరే యాంప్యుటేట్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది అని మనం కోరుకుంటాం కదా. ఎస్, సో మనం జస్ట్ ఒక చిన్న లిటరేచర్ చూస్తే వరల్డ్ మొత్తంలో ఎవ్రీ 20 seconds ఒక లెగ్ తీసేస్తున్నారు డయాబెటీస్ వల్ల అని స్టడీ. ఇప్పుడు కరెంట్ లిటరేచర్, ఎవ్రీ 20 seconds one leg is lost because of diabetes. 20 seconds? Yes. This is what happens all over the world. All over the world.
So it is, if you see in Hyderabad, every 35 seconds a biryani is sold. So it is more common than a biryani being sold in Hyderabad. Interrelated? No, it is not, but it is the statistics. So it is more common than a biryani being sold in Hyderabad. But I would take a step further and say the biryani and diabetic foot may not be totally unrelated. అవునా, సంబంధం ఉందంటారు? But as we discussed last time, a lot boils down to your diet. సార్ వద్దు సార్, నేను గిల్టీ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాను సార్. ఎస్ మేడం, కంటిన్యూ. సో ఈ స్టాటిస్టిక్స్ చూసినప్పుడు అబౌట్ 85% ఆఫ్ దీస్ యాంపుటేషన్స్ అన్నీ కూడా వాళ్ళకు ముందు కాళ్ళల్లో ఏదో వూండ్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది, మేబీ 5 years, 10 years, 3 years, 2 years. ఆ స్టేజ్లో వాళ్ళు అటెండ్ అయ్యి ఉంటే ఆ లెగ్ తీయకుండానో ఆ వేలు తీయకుండానో కాపాడుండొచ్చు. సో అలా చెయ్యాలి అనుకుంటే ఆఫ్లోడింగ్ సర్జరీస్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. సో ఎప్పుడైతే వూండ్ ఉంది ఆ స్టేజ్లో ట్రీట్ చేసాం, దెర్ ఈస్ నో నీడ్ ఫర్ యాంపుటేషన్, కానీ టో యాంపుటేషన్ అయినా లెగ్ యాంపుటేషన్ అయినా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఈ ఆఫ్లోడింగ్ సర్జరీస్ని ముందు పెట్టుకోవడంలో, వూండ్ ఇన్ఫెక్ట్ అయ్యే కంటే. ఫ్లాప్ సర్జరీస్ ఎప్పుడైతే మనం పాదం కింద భాగంలో గాయాలు ఉంటాయి, వాళ్ళు వెయిట్ పెట్టి నడవడం మొదలు పెట్టాలి, సో మళ్ళీ వూండ్ అవ్వకూడదు, లాంగ్ రన్లో ఏమీ అవ్వకూడదు, సేవ్ చేయాలి అనుకున్నప్పుడు ఫ్లాప్ సర్జరీస్. సో ఆల్ టుగెదర్ అన్నీ తెలిసి ఉండాలి, స్టార్టింగ్ ఫ్రమ్ ఆఫ్లోడింగ్ సర్జరీస్ టు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ లైక్ ఫ్లాప్ సర్జరీస్. మేడం, నాకు ఒక్క డౌట్. యాంపుటేషన్ అంటే నాకు తెలుసు, కోర్స్ తీసేయడం. ఆఫ్ లోడింగ్ అంటే? ఆఫ్ లోడింగ్ అంటే లోడ్ తీసేయడం. ఒక పర్టికులర్ ప్లేస్లో లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి వూండ్ అవుతుంది. దేని లోడు? మన బాడీ వెయిట్. ఆ లోడ్ ఈజ్ అవర్ బాడీ వెయిట్. సో ఫుట్ ఎప్పుడైతే న్యూరోపతి, మీరు అన్నట్టు న్యూరోపతి కామన్, ఫుట్ షేప్ మారిపోతుంది. కొన్నిసార్లు మీరు చూస్తూ ఉంటారు, వేళ్ళు వంకర అయిపోవచ్చు, వేళ్ల కింద గాయాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా కొంచెం కింద, లేకపోతే అరికాల్లో మధ్య భాగంలో గాయాలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా డయాబెటీస్ న్యూరోపతి వల్ల వేళ్ల షేపు, పాదం షేపు మారడం వల్ల ఆ పర్టికులర్ ప్లేస్లో లోడ్ అంటే మన బాడీ వెయిట్ అంతా వెళ్ళి ఒకటే ప్లేస్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. సో అయినప్పుడు అక్కడ ఆబ్వియస్లీ మన బాడీ వెయిట్తో పాటు గాయం అవుతుంది. సో ఆఫ్ లోడింగ్ సర్జరీస్ అంటే వెయిట్ అక్కడి నుంచి తీసేసి మొత్తం పాదం అంతా షిఫ్ట్ అయ్యేలా చేయడం. ఓకే, నౌ ఐ అండర్స్టాండ్ దిస్. ఆల్సో సార్, మరి గుప్తా గారు, ఈ ప్రాసెస్లో హౌ ఇంపార్టెంట్ ఈజ్ వాస్కులర్ అసెస్మెంట్ ఇన్ దిస్ జర్నీ, అండ్ వెన్ యూ థింక్ ఈ సర్క్యులేషన్ రీస్టోర్ చేయాలి అంటారు కదా, వెన్ డస్ దాట్ ఇంటర్వెన్షన్ హ్యాపెన్? ఆర్ ఇఫ్ యూ హ్యావ్ టు సే, మల్రెడ్డి గారు, రాధికా మల్రెడ్డి గారు చేసే ఈ కన్స్ట్రక్టివ్ సర్జరీస్లో మీ కొలాబరేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు ఉంటుంది? Okay. So collaboration starts from the beginning. I mean, when the patient first comes to our outpatient, both of us would see the patient together. Vascular assessment is very important. For any wound on the foot to heal, we need good blood flow. And that is why vascular surgeons actually exist, to restore blood flow to an organ which doesn't have it. Now, assessment becomes so important that we have seen patients who've had toe amputations, followed by a little more amputation, followed by half a foot, followed by below the knee, simply because a vascular assessment was not done. So there are many surgeons who would just continue to operate without actually looking at the vascularity. They look at the gangrene. Oh, this is gangrenous, it is painful, let's chop it off. But that is not how it works. For any part that has been chopped off, the remaining part needs blood flow, it needs oxygen, it needs nutrition to heal. And that is where the role of the vascular surgeon comes in. So most of the times we would improve the blood flow, followed by Dr. Radhika taking up reconstructive work. But in situations where the foot is badly infected, there is a lot of pus inside, there is wet gangrene, that is treated as an emergency. So we initially remove all the dead tissue, then go in for a vascular reconstruction, and then go in again for a final foot surgery. డాక్టర్, నాకు రాధికా గారు మాట్లాడుతుంటే నాకు మై ఫేవరెట్ టీచర్ ఇన్ స్కూల్ హూస్ ఎక్స్ప్లెయినింగ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ లా ఉంది. మేడం, టెక్నిక్స్ లైక్ టోటల్ కాంటాక్ట్ కాస్టింగ్, రైట్, TCC అంటారు, దే ఆర్ కన్సిడర్డ్ గోల్డ్ స్టాండర్డ్, రైట్, ఫర్ ఆఫ్లోడింగ్ ప్రొసీజర్. హౌ ఎఫెక్టివ్ ఆర్ దీస్ అండ్ హౌ డు దే కాంప్లిమెంట్ యువర్ సర్జికల్ రీకన్స్ట్రక్షన్?
ఎస్, టోటల్ కాంటాక్ట్ కాస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆఫ్ లోడింగ్ ద ప్రెషర్ అని. సో టోటల్ కాంటాక్ట్ కాస్ట్ చేయడం వల్ల ఆ ప్రెషర్ని ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి తీయగలుగుతాం. సో అసలు టోటల్ కాంటాక్ట్ కాస్ట్ అంటే ఏంటనేది ఒక చిన్న టర్మ్స్. సో ఎవరికైనా ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఏం చేస్తారు, వెంటనే కాలుకి సిమెంట్ పట్టి వేసి ఒక 3 నెలలు పడుకోబెడతారు. సో టోటల్ కాంటాక్ట్ కాస్ట్ అనేది కూడా సేమ్, కాలుకు మొత్తం కింద నుంచి మోకాలు వరకు పట్టి వేసేసి ఆ పట్టి మీద నడవండి అని చెప్తాం. సో ఇమాజిన్ మీరు, నేను ఆర్ ఎనీవన్ ఆర్ 60 years ఉన్న ఒక అతన్ని ఆ పట్టి వేస్తాము, సిమెంట్ పట్టి, కొంచెం ఒక 2 kg కాలు బరువు ఉంటుంది, దాని మీద నడవండి అన్నప్పుడు ఎంత ప్రాక్టికల్లీ పాసిబుల్ అనేది మనం ఆలోచించాలి. చాలా కష్టం, చాలా కష్టమైన విషయం. సో టోటల్ కాంటాక్ట్ కాస్ట్ ఇస్ గోల్డ్ స్టాండర్డ్, కానీ ప్రాక్టికల్గా మనం ఆలోచించినప్పుడు ఎంతమంది దాన్ని వేసుకోగలుగుతారు అనేది ఆలోచించాలి. సో అందుకే ఇట్ ఈస్ ఆల్ మూవింగ్ టువర్డ్స్, ఇప్పుడు సర్జికల్ ప్రొసీజర్స్కి అంతా మూవ్ అవుతున్నది. అందుకే రికమెండేషన్స్లో కూడా ఆఫ్ లోడింగ్ సర్జరీస్ ఇంక్రీజ్ అయినది. ఎందుకంటే ఎవరు వేసుకొని ఉండలేరు. సో ఏం చేస్తారు, ఒక 1 month వేసుకుంటారు, తర్వాత నాకు వద్దు అని పక్కన పెట్టేస్తారు. సో ఇఫ్ ఏదైనా ఒక ప్రొసీజర్కి కానీ దేనికైనా కాంప్లైంట్స్ లేనప్పుడు మనం రిజల్ట్ అనుకున్నట్టు అచీవ్ చేయలేము. సో ఎవరైనా ఈ సర్జరీస్కి అసలు నాట్ విల్లింగ్, లేదు సూటబుల్ క్యాండిడేట్ కాదు, వాళ్ళకున్న వేరే ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఎస్, టోటల్ కాంటాక్ట్ కాస్ట్ గోల్డ్ స్టాండర్డ్, గో అహెడ్ ఫర్ ఇట్, బట్ పేషెంట్ షుడ్ బి విల్లింగ్. I'll give one example. Sure. See, elderly people are at risk of falls and fracture neck or femur or hip injury. So earlier days, the standard or the gold standard treatment was putting them on the bed, putting a traction, and maybe 6 weeks they are lying in bed. Now, just imagine an elderly patient lying in bed for 6 weeks, and the way you're looking at me, you can't believe it used to be done. It was standard treatment. And then they would develop bed sores, they would develop urinary tract infection, they would develop urinary stones, they would lose whatever little muscle mass they would have saved till then. But now things have totally changed. Last week my friend called up. His mother is in early 90s. She fell down, had a hip fracture. This was the second one. Second one? Yeah. They operated. And I think after 5 days, she's back home and is walking. Wow. So that is what modern surgery and anesthesia can do. Right. So the other one was a few years back on the other side. But that is how even elderly and people who have disabilities can be rehabilitated so much better. Correct, correct. అండ్ ఆల్సో డాక్టర్, మీరు మనం గోల్డ్ స్టాండర్డ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ మధ్యన ఈ కటింగ్ ఎడ్జ్ ట్రీట్మెంట్స్ అంటారు, లైక్ హైడ్రోజెల్స్ విత్ రిగార్డ్స్ టు ఈ వూండ్ హీలింగ్ అంటారు కదా. ఐ మీన్ వాట్స్ యువర్ టేక్ ఆన్ దీస్ ఎమర్జింగ్ థెరపీస్? ఎమర్జింగ్ థెరపీస్ ఎప్పుడు మనకి టెక్నాలజీ ఇంపార్టెంట్, బట్ ఆల్వేస్ గోల్డ్ స్టాండర్డ్ ఇస్ ఇన్ఫెక్షన్ కంట్రోల్, గుడ్ డిబ్రైడ్మెంట్, గుడ్ సర్జరీస్. ఇన్ఫెక్షన్ అక్కడితో కంట్రోల్ అయిన తర్వాత ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఉంటారు చాలా ఫార్ ఆఫ్, అందరూ హైదరాబాద్ నుంచి రావాలని లేదు కదా, చిన్న చిన్న ఊర్ల నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే ఈ డ్రెస్సింగ్ చేంజెస్ హెల్ప్ఫుల్గా ఉంటాయి, అంటే ఈజీగా ఉంటుంది, వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏదైనా డ్రెస్సింగ్ అన్నప్పుడు, దే ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్. సో మన టెక్నాలజీ ఎలా వెళ్ళాలి అంటే వాళ్ళు ఎక్కడైనా కూర్చోవచ్చు. సపోజ్ వాళ్ళు వైజాగ్లో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, ఎక్కడైనా డ్రెస్సింగ్ చేస్తున్నారు, అది మనం ఈజీగా మానిటరింగ్ చేయగలుగుతున్నాము. సో దట్ ఈస్ వేర్ ద టెక్నాలజీ కమ్స్ అప్. అండ్ ఆల్సో డాక్టర్, ఐ మీన్ మీరు ఇన్ని సర్జరీస్ చేస్తుంటారు, ద రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్, దీంట్లో ఒక్క మెమరబుల్ స్టోరీ ఏదన్నా విత్ రిగార్డ్స్ టు ఎనీ పేషెంట్, అది కూడా ఎలాంటిదంటే మన చార్కోట్ ఫుట్ అంటారు, లేకపోతే క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్ అంటారు, ఇలాంటివి మీరు ట్రీట్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా గుర్తుందా? డెఫినెట్లీ ఎవ్రీ డే ఐ థింక్ we have one experience coming up. So to share 1 or 2 అంటే ఒక పోలీస్ ఎస్ఐ, he has been having wound almost like 4-5 years నుంచి డైలీ డ్రెస్సింగ్ చేసుకుంటున్నారు, డ్యూటీకి వెళ్తున్నారు, ఆఫ్టర్నూన్కి wound స్మెల్ వస్తుంది, మళ్ళీ డ్యూటీలో డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుంటున్నారు. ఇది జరుగుతూ ఉంది ఇలా లాస్ట్ 4-5 years. సడన్లీ ఒకరోజు ఫీవర్, ఫుల్ కాలు స్వెల్లింగ్ వచ్చేసింది, ఈజ్ నాట్ ఏబుల్ టు మూవ్. ఆ పాయింట్లో ఎక్కడో ఒక చిన్న పోస్టర్ చూసి డయాబెటిక్ ఫుట్కి ఒక ట్రీట్మెంట్ ఉంది అని తెలుసుకొని మా దగ్గరికి రావడం జరిగింది. సో వాళ్ళకి ఫస్ట్ ఏం లేదు, ఇన్ఫెక్షన్ ఉన్నంత వరకు క్లీన్ చేస్తాము, ఏమీ కాలు తీయక్కర్లేదు అన్నప్పుడు ఆ రోజు ఆ ఫ్యామిలీ సన్ వైఫ్ ఫేస్లో చూసిన హ్యాపీనెస్ ఐ థింక్ దట్ కీప్స్ us going every day. And they keep coming even now every 3 months just to show their foot and all the toes are happy. And also thank you. Yeah, it's our job.
అండ్ ఆల్సో ప్రతిసారి మన బాడీలో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు బాడీ మనకు చెప్తుంది అంటారు, సిగ్నల్స్ ఇస్తుంది అంటారు కదా. సో ఇన్ దిస్ కేస్ డాక్టర్, దిస్ ఇస్ ఫర్ బోత్ ఆఫ్ యూ, వాట్ ఆర్ దోస్ సిగ్నల్స్ దట్ పేషెంట్ షుడ్ లుక్ అవుట్ ఫర్? అంటే స్కిన్ చేంజెస్, స్వెల్లింగ్, నమ్నెస్, ఆర్ అట్ ద సేమ్ టైమ్ వెన్ డూ థింక్ ఇట్ ఈస్ క్రిటికల్ టు సీక్ హెల్ప్? ఎస్, ఐ వుడ్ సే బాడీ ఏమి చెప్పకముందే ఫస్టే వచ్చి కాలు చెక్ చేయించుకోండి. ఫస్ట్ థింగ్, సిమ్టమ్స్ ఆర్ సైన్స్ అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు నడుస్తున్నప్పుడు దూది మీద నడిచినట్టు అనిపించడం, చెప్పులు జారిపోతాయి. కామన్గా వినేది ఏంటి అంటే, నేను బండి మీద వెనకాల కూర్చొని వెళ్తున్నాను, ఇంటికి వచ్చేసరికి నా కాలుకి చెప్పు లేదు, ఎక్కడ పడిపోయిందో నాకు తెలియదు. ఇది చాలా కామన్. ఆర్ మేము బయట గుడికి వెళ్ళాము, చెప్పులు లేకుండా నడిచాం, ఇంటికి వచ్చేసరికి కాళ్ళకి బొబ్బలు వచ్చాయి. సో కామన్గా మనం చూసేది కాళ్ళల్లో ఏమన్నా చిన్న చిన్న గాయాలు, పగుళ్ళు ఏర్పడడం, కాళ్ళల్లో తిమ్మిర్లు, మద్దుబారిపోవడం, లేకపోతే నీటి బుడగల్లాగా రావడం, వేళ్ళు నల్లగా అయిపోవడం, ఇవన్నీ తర్వాత స్టేజ్. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది తిమ్మిర్లు, మంటలు, ఇవి కామన్గా చూస్తూ ఉంటాం. ఓకే, ఇప్పటి నుంచి నేను తిరుగుతున్న వాళ్ళలో ఎవరైనా ఇలాంటివి ఏమైనా చెప్తే వెంటనే అలారం నేనే నొక్కుతాను అయితే. డాక్టర్, సో sensation is something which is protective. Whether it is the ability to feel or pain. And when that sensation is lost, we lose one protective mechanism. So if I can't feel something on my foot, I need to look for things. So inspecting feet daily, which means look for any cracks, any skin changes, any redness, any swelling, any color change, any watery discharge or pus discharge from anywhere, any nails which look abnormal. And the sole is something which is difficult for us to see. I mean, all of us are not such yoga experts that we can turn our head around and look at the sole. So ask your partner to see, or take a mirror and see the sole in that. Any change that you see, have a consultation with a foot specialist. it's like the basic check. Yeah, I told you last time, your foot probably in these situations is more important than your face. Care for your feet as you would for your face. More than facial, pedicure important. Absolutely. Okay. Good professional pedicure, not the usual ones. I know. చెట్టు కింద పుట్ట కింద కాకుండా. ఓకే madam, at the same time, why is regular food inspection and proper footwear so vital for people with diabetes? ఇప్పుడు సార్ చెప్పినట్టు సెన్సేషన్ ఎప్పుడైతే లేదో, మనం ఏదైనా చెప్పు ఇష్టం వచ్చినట్టు వేసుకున్నప్పుడు మనకి అది ఎక్కడ టైట్ ఉందో తెలియదు, ఎక్కడ లూజ్ ఉందో తెలియదు. సో తెలియకుండా గాయాలైపోవచ్చు. అండ్ ఎప్పుడైతే పాదం షేప్ మారిపోయిందో అప్పుడు ప్రెషర్ ఒక్కొక్క ప్లేస్లో ఎక్కువ పడుతూ ఉంటుంది. దాన్ని మనం కరెక్ట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి కరెక్ట్ ఫుట్వేర్ ఇంపార్టెంట్. అండ్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రోజు చూసుకున్నాం ఏదైనా చిన్నది ఇంట్లో వస్తువు పాడైపోతుందంటే ముందే దాన్ని బాగు చేయించుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది. సేమ్ వే ఫుట్ ఇన్స్పెక్షన్. ఎస్, ఇక్కడ మనం ఫుట్ హెల్త్లో మాట్లాడినప్పుడు టైం, హెల్త్ అన్నీ సేవ్ అవుతాయి. సో డైలీ చూసుకోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే ఐడెంటిఫై చేయొచ్చు, చిన్న సొల్యూషన్స్తో దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. వావ్, వెరీ వెల్ సెడ్. అలాగే బిఫోర్ యూ లీవ్ ఒక ర్యాపిడ్ కేర్ క్వశ్చనర్ ఉంది. ర్యాపిడ్ ఫైర్ కదా, ర్యాపిడ్ కేర్. సో ఫస్ట్ మేడం, వన్ లైన్ ఆర్ అ వర్డ్, రైట్? ఫస్ట్ మేడం మీకే, యువర్ గో టు రీకన్స్ట్రక్టివ్ టెక్నిక్ ఫర్ డయాబెటిక్ ఫుట్? ఆఫ్లోడింగ్ సర్జరీస్. ఓకే డాక్టర్, మీకు కీ వాస్కులర్ ఫ్యాక్టర్ ఇన్ అల్సర్ హీలింగ్? Pulsatile flow. ఓకే ఆఫ్లోడింగ్ డివైస్ యూ ప్రిఫర్? సర్జికల్ ఆఫ్లోడింగ్. టాప్ సైన్ ఫర్ పువర్ బ్లడ్ ఫ్లో? Gangrene. Okay. One word that defines limb salvage? As I said, painless, independent, weight-bearing mobility. Superb. And finally, sir, one word for future of diabetic foot care? Teamwork. Teamwork. మీరు చెప్పిన ఫస్ట్ ఆన్సర్ విచ్ ఈస్ కంపేరింగ్ ఇట్ విత్ ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హ్యాడ్ సో మచ్ టు లెర్న్, సో మచ్ టు సే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ ఫుడ్ కేర్ ప్రివెన్షన్ ఆర్ ఫుడ్ కేర్ అనేది ఎంత ఇంపార్టెంటో, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చాలా చక్కగా మనకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మాకు ఈ ఫుడ్ కేర్కి సంబంధించి, డయాబెటిక్ ఫుడ్ సర్జరీస్కి సంబంధించి ఏ డౌట్ అయినా సరే మేము వెంటనే మీ ఇద్దరి దగ్గరికి వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. Thank you, Hemant. Been a pleasure. థ్యాంక్ యూ సో మచ్.